ఇక నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటూ నినదించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే తెలంగాణకు పూర్వ వైభవం వస్తుందని గులాబీ శ్రేణులు స్పష్టం చేశారు. ఇక వనపర్తి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ గులాబీ జెండా ఎగురవేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోనే నాశనం చేసిందని గట్టు యాదవ్ ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబాటుతనానికి గురై మరి ఆనాడు తెలంగాణ అంటేనే వెక్కిరించిన ఆంధ్ర పాలకులను ఎదిరించి కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నా, కేసీఆర్ చావో లేకపోతే తెలంగాణ రావడమో జరగాలని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో ఆనాడు ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటైన తరుణంలో ఆంధ్ర ప్రజల గుండెల్లో పిడుగులు పడి ఆనాడు ఆంధ్ర పెత్తనం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి నాడున్న ఆంధ్ర నాయకులందరూ కూడా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా చివరికి 14 ఏళ్ల పోరాటం ద్వారా తన చావు నోట్లకు వెళ్ళి బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆనాడు వేడుకలు చేసుకొని 9.5 ఏళ్లు సుభిక్షంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచ దేశాల్లోనే ఒక దిక్సూచిగా మరి ప్రపంచ పట్టణంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన బాబు కేసీఆర్ కి మరొకసారి పాదాలు